అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధాని మోదీపై దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో హిందువులు, సిక్కు దేవతలు ప్రార్థనా స్థలాల పేరుతో ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల బరిలో లేకుండా అనర్హత వేయాలని న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాల్ కోర్టుకు వెళ్లారు. పిటిషన్పై వాడివేడి వాదనలు కొనసాగాయి. ఫిర్యాదును చట్టం ప్రకారం పరిశీలిస్తామన్నారు ఈసీ తరపు న్యాయవాది. ప్రతిరోజు ఇలాంటి వాటిని స్వీకరిస్తున్నామని, జోంధాల్ ఫిర్యాదును ప్రాసెస్ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఈసీ వాదనను తప్పుపట్టారు న్యాయవాది జోంధాల్. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రధానిని 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోర్టును కోరారు. మతదేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో ఓట్లు అడగకుండా చూడాలన్నారు. ఏప్రిల్ 9న యూపీలో మోదీ ప్రసంగం విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు పిటిషనర్. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా ఫిర్యాదుపై నిర్దిష్ట అభిప్రాయాన్ని తీసుకోవాలని ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.